వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. దీన్ని షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే మిత్రులారా, మన మనం ఏం చర్చ చేసుకున్నామనంటే అస్థి వ్యవస్థ ఏ విధంగా ఉంది, స్కెలిటన్ సిస్టమ్ ఏ విధంగా ఉందో మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? రైట్. అయితే పూర్తి స్థాయిలో మనం దేని గురించి తెలుసుకున్నామంటే అస్థి వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ నౌ డిస్కస్ అబౌట్ టు ద మజిల్స్ గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. అయితే ఈ మజిల్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమని అంటామంటే మజిల్స్ యొక్క అధ్యయనం. మజిల్స్ యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటామంటే స్టడీ ఆఫ్ మజిల్స్. మజిల్స్ ని మయాలజీ అని మనం పిలవడం జరుగుతుంది. దీనినే ఇంకా ఏమంటామంటే సార్కాలజీ అని కూడా పిలుస్తాం. సార్కాలజీ అని కూడా పిలుస్తాం. మజిల్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ లేదా సార్కాలజీ అని పిలవడం జరుగుతుంది. మజిల్స్ యొక్క కదలికలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కండరాల కదలికల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటామనంటే కైనేసియాలజీ. అధ్యయనం చేయు శాస్త్రాన్ని మనం ఏమంటామంటే కైనేసియాలజీ అని పిలుస్తాం. మజిల్స్ గురించి అధ్యయనం చేసినట్లయితే మయాలజీ అని, కండరాల యొక్క కదలికల గురించి, కండరాల మజిల్స్ ఏ విధంగా కదులుతాయి అనేటువంటి అంశం గురించి తెలియజేసినట్లయితే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే కైనేసియాలజీ అని పిలుస్తాం. అయితే మరి ఈ కదలికలు, మరి ఈ కండరాల యొక్క ముఖ్య విధి ఏంటి, మరి ఇంపార్టెంట్ ఏంటి సార్ అని అంటే ఈ కండరాలు అనేటివి ఎముకలకు అతుక్కొని ఉండి కదలడానికి, నడవడానికి, మూవింగ్ కావడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఈ కండరం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ ఆఫ్ యూనిట్. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ ఆఫ్ యూనిట్ ఆఫ్ ఫంక్షనల్ యూనిట్. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ ఆఫ్ యూనిట్ ఏది సార్ అని అంటే కండరాల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఏది అని అంటే సార్కోమియర్ అన్నమాట. ఓకే, రైట్. కండరాల గురించి అధ్యయనం చేసినట్లయితే మయాలజీ అని, కండరాల కదలికల గురించి అధ్యయనం చేసినట్లయితే కైనేసియాలజీ అని, తర్వాత కండరం యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ మజిల్ ఏంటి సార్ అని అంటే సార్కోమియర్. దీన్నే కండర కీలితం అని కూడా పిలుస్తాం. కండర కీలితం అని కూడా పిలుస్తాం అన్నమాట. ఓకే, రైట్. కండర కీలితం అని కూడా పిలుస్తాం. కండరాలలో ఉండేటువంటి వర్ణకం ఏది సార్ అని అంటే కండరాలు మరి ఎరుపు వర్ణంలో ఉంటాయి. ఈ ఎరుపు వర్ణంలో ఉండడానికి కారణం ఏంటి, మరి కండరాలు ఎరుపు వర్ణంలో ఉండడానికి, ఎరుపు రంగు లోపల ఉండడానికి కారణం ఏంటి అని అంటే మయోగ్లోబిన్. కండరాల యొక్క వర్ణకానికి, కండరాలు ఎరుపు వర్ణంలో ఉండడానికి కారణం ఏంటి సార్ అని అంటే మయోగ్లోబిన్ సార్. మయోగ్లోబిన్ అనేటువంటి
ప్రోటీన్ ఉండడం వలన ఏంటి అంటే ఈ కండరాలు అనేటి ఎరుపు వర్ణంలో ఉంటాయి. ఇది ఏం చేస్తుంది అని అంటే ఆక్సిజన్ సరఫరాకు ఉపయోగపడుతుంది. మరి ఈ మయోగ్లోబిన్ దేనికి ఉపయోగపడుతుంది అని అంటే ఆక్సిజన్ సరఫరాకు ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ మరి ఎక్కడికి సరఫరా కావాలి అంటే కండరాలకు సరఫరా కావాలి. కండరాలకు సరఫరా కావాలి. ఆక్సిజన్ అనేది ఎక్కడికి సరఫరా కావాలి సార్ అని అంటే కండరాలకు పూర్తి స్థాయిలో సరఫరా కావాలి. కాబట్టి ఇది ఏముంటది మరి ఇక్కడ ఉండేటువంటి ప్రోటీన్ ఏది అని అంటే మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండి ఆక్సిజన్ ను తీసుకెళ్తూ ఉంటది అనమాట. అయితే మానవుని లోపల ఉండేటువంటి కండరాల సంఖ్య మానవునిలో ఉండేటువంటి కండరాల సంఖ్య మానవునిలో ఉండే కండరాల సంఖ్య ఎంత సార్ అని అంటే కండరాల సంఖ్య ఎంత సార్ అని అంటే 639 639 కండరాలు అనేటివి 639 మజిల్స్ అనేటివి మానవుని లోపల ఉంటాయి అన్నమాట. అదే మానవుని లోపల ఉండేటువంటి ఎముకల సంఖ్య పుట్టినప్పుడు 300 అయితే మానవుని లోపల ఉండేటువంటి ఎముకల సంఖ్య అభివృద్ధి చెందిన తర్వాత 206. మానవులో ఉండేటువంటి కండరాల సంఖ్య ఎంత సార్ అని అంటే 639 కండరాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏంటి అంటే మనం బయాలజీ అని అంటాం. అదే విధంగా కపాలం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రేనియాలజీ అని అంటాం. అదే విధంగా హృదయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అని అంటాం. అయితే ఈ మానవుని లోపల ఎన్ని కండరాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం అంటే 639 కండరాలు అనేటివి ఉంటాయని మనం తెలుసుకోవడం జరిగింది. మరి కండరాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటున్నాం అంటే మయాలజీ అంటున్నాం. అయితే కండరాల కదలికల యొక్క గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమన్నాం కైనేసియాలజీ అన్నాం అన్నమాట. ఓకే, అతి ముఖ్యమైనటువంటి మానవుని లోపల ఉండేటువంటి ముఖ్యమైన కండరాలు మానవునిలో ఉండే అతి ముఖ్యమైనటువంటి కండరాలు ఏంటి సార్ అని అంటే ముఖ్యమైన కండరాలు మానవుని లోపల అతిపెద్ద కండరం ఏది అంటే గ్లూటియస్ మ్యాక్సిమస్. అతిపెద్ద కండరం గ్లూటియస్ మ్యాక్సిమస్. తర్వాత చెవి కండరం అతి చిన్న కండరం ఏది సార్ అని అంటే స్టెపిడియస్. అతి చిన్న కండరం స్టెపిడియస్. అతిపెద్ద కండరం అయితే గ్లూటియస్ మ్యాక్సిమస్ అని. ఇది పిరుదు భాగంలో ఉండేటువంటి కండరాన్ని గ్లూటియస్ మ్యాక్సిమస్ అని అంటాం. ఇది అతి చిన్న కండరం ఏది అని అంటే స్టెపిడియస్ అని అంటాం. అయితే అతి పొడవైన కండరం ఏది సార్ అని అంటే పొడవైనటువంటి కండరం సార్టోరియస్ తొడ కండరం. సార్టోరియస్. అతిపెద్ద కండరం అయితే గ్లూటియస్ మ్యాక్సిమస్ అని, అతి చిన్న కండరం అయితే స్టెపిడియస్ అని, అతి పొడవైనటువంటి కండరం అయితే సార్టోరియస్ అని. దవడ కండరాన్ని మనం ఏమంటామంటే దవడ కండరంను ఏమంటాం సార్ అని అంటే మాసేటర్ అని పిలుస్తాం. మాసేటర్ అని పిలవడం జరుగుతుంది. అంటే అతి ముఖ్యమైనటువంటి కండరాలు మానవుని లోపల ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కండరాలు ఏవి అని అంటే అతిపెద్ద కండరం అయితే గ్లూటియస్ మ్యాక్సిమస్ అని, అతి చిన్న కండరం అయితే స్టెపిడియస్ అని. ఇది చెవిలో ఉండేటువంటి
చెవి యొక్క కండరం సార్. అతి పెద్ద ఎముక ఏది సార్ మానవుని లోపల అని అంటే తొడ ఎముక. అతి చిన్న ఎముక ఏది మానవుని లోపల అంటే స్టెపీస్ అని, అది చెవి లోపల ఉంటది అని. తర్వాత అతి పొడవైనటువంటి కండరం సార్టోరియస్ అని, అదే విధంగా దవడ కండరంను మనం మాసెటర్ అని పిలవడం జరుగుతుంది. ఈ మాసెటర్ మరి ఏంది అని అంటే బలమైన కండరం అన్నమాట. బలమైన కండరం. ఇది పొడవైన కండరం అయితే ఇది అతి చిన్న కండరం, ఇది పొడవైనటువంటి కండరం. తర్వాత ఈ దవడ కండరం అనేది బలమైన కండరం. ఈ బలమైన కండరాన్ని మాసెటర్ అని మనం పిలవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, రైట్. మానవుని లోపల ఏ ఏ కండరాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకోవడం జరిగింది. అయితే కండరాల గురించి అధ్యయనం చేయ శాస్త్రాన్ని మనం ఏమన్నామంటే మయాలజీ అన్నాం. టైప్స్ ఆఫ్ మజిల్స్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మజిల్స్, టైప్స్ ఆఫ్ మజిల్స్ సార్, ఎన్ని రకాల కండరాలు ఉంటాయి అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అయితే అస్థి లేదా నియంత్రిత కండరాలు, నియంత్రిత కండరం, నియంత్రిత కండరాలు, నియంత్రిత కండరాలు, వీటినే మనం ఏమంటామంటే ఇన్వాలంటరీ స్కెలిటల్ మజిల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. స్కెలిటల్ మజిల్స్, స్కెలిటల్ మజిల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే తర్వాత నునుపు కండరాలు, వీటిని స్మూత్ మజిల్స్ అని కూడా పిలుస్తాం అన్నమాట. స్మూత్ మజిల్స్, స్మూత్ మజిల్స్, స్మూత్ మజిల్స్, వీటినే నునుపు కండరాలు. నునుపుగా ఉన్నటువంటి కండరాలను మనం స్మూత్ మజిల్స్ అని పిలుస్తాం. తర్వాత స్కెలిటల్ మజిల్స్ అని పిలుస్తాం. తర్వాత నంబర్ 3 ఏంటి అని అంటే నెక్స్ట్ వన్ హృదయ కండరాలు. ఈ హృదయ కండరాలనే మనం ఏమని పిలుస్తామంటే హృదయ కండరాలు. హృదయ కండరాలను మనం ఏమని పిలుస్తామంటే కార్డియాక్ మజిల్స్ అని పిలుస్తాం. కార్డియాక్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఎన్ని రకాలు? 3 రకాల కండరాలను కలిగి ఉన్నాయన్నమాట. ఏంటి అంటే స్కెలిటల్ మజిల్, తర్వాత స్మూత్ మజిల్, తర్వాత కార్డియాక్ మజిల్. అయితే ఈ ముందుగా మనం ఏం చేయాలనంటే నియంత్రిత కండరాలు లేదా స్కెలిటల్ మజిల్స్ గురించి మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. అయితే మరి ఎక్కడుంటాయి ఈ మజిల్స్ అనేటివి? ఏం చేస్తాయంటే ఎముకలకు అతుక్కొని చారలను కలిగి ఉంటాయి అన్నమాట. ఇవి ఎముకలకు అతుక్కొని ఉండేటువంటి కండరాలు, ఎముకలకు అతుక్కొని ఉండేటువంటి అతుక్కొని ఉండే కండరాలు అన్నమాట. ఓకే, చారలు కలిగి ఉంటాయి, చారలు కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, రైట్. వీటినే మనం ఏమంటామంటే రేఖిత కండరాలు అని కూడా పిలుస్తాం. చారాలను కలిగి ఉంటాయి కాబట్టి వీటిని మనం రేఖిత కండరాలు, వీటినే ఇన్వాలంటరీ మజిల్స్ అని కూడా, తర్వాత స్కెలిటల్ మజిల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఎక్కడుంటాయంటే చేతి కండరాలు. ఎగ్జాంపుల్ ఎక్కడుంటాయి సార్ ఇవి అంటే చేతి కండరాలు, అదే విధంగా కాలికి ఉండే కండరాలను మనం ఏమంటామంటే వీటిని స్కెలిటల్ మజిల్స్ అని కూడా పిలుస్తాం. నునుపు కండరాలు ఎక్కడ ఉంటాయి? మరి ఈ నునుపు కండరాలు అంటే స్మూత్ మజిల్స్ ఎక్కడుంటాయి? స్మూత్ మజిల్స్ అనేటి ఎక్కడుంటాయి అని మనం తెలుసుకోవాలి. స్మూత్ మజిల్స్, ఈ స్మూత్ మజిల్స్ ఎక్కడ ఉంటాయంటే వీటిని అరేఖిత కండరాలు అని కూడా అంటారు. అనియంత్రితంగా పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ఇవి నియంత్రించబడేవి కావన్నమాట. ఓకే, రైట్. చాలా నునుపుగా ఉన్నటువంటి కండరాలు అన్నమాట. ఓకే, మరి ఈ ఎక్కడుంటాయి అని అంటే పేగు, మానవుని యొక్క పేగు, జీర్ణాశయం, అదే విధంగా జీర్ణాశయం, మూత్రాశయం,
నెక్స్ట్ కంటి లోపల ఉండేటువంటి కండరాలు అన్నమాట. కంటిలో ఉండేటువంటి కంటిలో ఉండే కండరాలు వీటినే మనం స్మూత్ మజిల్స్ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ స్మూత్ మజిల్స్ ఎట్లా ఉంటాయి అంటే చాలా నున్నగా ఉండి ఇవి నియంత్రించబడేవి కావు. కాబట్టి పేగు యొక్క గోడలు, తర్వాత జీర్ణాశయం, మూత్రాశయం, కంటి లోపల ఉండేటువంటి కండరాలు వేటితో తయారయ్యాయంటే స్మూత్ మజిల్స్ చేత తయారయ్యి ఉన్నాయి. తర్వాత నంబర్ 3 ఏంటి అంటే కార్డియాక్ మజిల్స్ అంటే హృదయ కండరం. ఈ హృదయ కండరం గురించి హృదయ కండరాలు వీటిని మనం కార్డియాక్ మజిల్ అని కూడా అంటాం. ఇవి ఏం చేస్తాయనంటే పని లోపల ఏ విధంగా ఉంటాయంటే నునుపు కండరాలను అదే విధంగా నియంత్రించేటువంటి కండరాలను కలిగి అంటే నిర్మాణ రీత్యా స్కెలిటల్ మజిల్స్ ని అదే విధంగా పని రీత్యా ఏ విధంగా ఉంటేనే క్రియాత్మకంగా ఉండేటువంటి కండరాలు అరేఖిత కండరాలు. మనం అరేఖిత కండరాలనే మరియు ఏమంటామనంటే స్మూత్ మజిల్స్ అని కూడా అని అంటాం. అంటే స్కెలిటల్ మజిల్స్ మరియు స్మూత్ మజిల్స్ యొక్క 2 లక్షణాలను కలిగి ఉండేటువంటి కండరాలు ఎక్కడ ఉంటాయంటే హృదయ కండరం. మరి హృదయ కండరాలు ఎక్కడ ఉంటాయంటే మానవుని యొక్క హృదయం లోపల ఈ హృదయ కండరం అనేది ఉంటది అన్నమాట. మానవుని హృదయ కండరం చేత తయారైపోయి ఉన్నటువంటి కండరాలనే మనం ఏమంటామంటే హృదయ కండరాలని అంటాం. నిర్మాణ రీత్యా ఏ రకంగా ఉన్నాయి? స్కెలిటల్ మజిల్స్ ను కలిగి ఉన్నాయి. పని రీత్యా ఏ రకంగా ఉన్నాయి అంటే స్మూత్ మజిల్స్ ని కలిగి ఉన్నాయి. ఓకే, రైట్. కండర సంకోచం. ఈ కండర సంకోచం అంటే ఏంటి? మజిల్ కాంట్రాక్షన్ అంటే ఏంటి? మరి మజిల్ కాంట్రాక్షన్ అంటే ఏంటి? ఈ మజిల్ కాంట్రాక్షన్ ఎట్లా జరుగుతుంది అని తెలుసుకున్నట్లయితే కండర సంకోచానికి ఉపయోగపడేటువంటి మూలకాలు ఏంటి? మరి ఈ మజిల్ కాంట్రాక్షన్ జరగాలంటే ఏ మూలకాలు, ఏ ఎలిమెంట్స్ ఉండాలి అని అంటే కాల్షియం అయాన్స్ అనేటివి ఉండాలి. ఈ కాల్షియం అయాన్స్ ఉన్నట్లయితే మజిల్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. మరి ఈ మజిల్ కాంట్రాక్షన్ ని వివరించేటువంటి సిద్ధాంతం, మజిల్ కాంట్రాక్షన్ ని కండర సంకోచంను వివరించేటువంటి సిద్ధాంతం ఏది సార్ అని అంటే కండర సంకోచంను వివరించే సిద్ధాంతం ఏది అని అంటే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అన్నమాట. స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ. ఓకే, రైట్. మరి ఈ మజిల్ కాంట్రాక్షన్ ని ఏ సిద్ధాంతం వివరిస్తుంది అంటే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అనేది వివరిస్తుంది. మరి ఈ సిద్ధాంతాన్ని ఏ సైంటిస్ట్ కనిపెట్టిండు అని అంటే ఆక్సలే మరియు హన్సన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు కనిపెట్టడం జరిగింది. ఈ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీని ఆక్సలే మరియు హాన్సన్ అనేటువంటి శాస్త్రజ్ఞులు కనిపెట్టడం జరిగింది అన్నమాట. అంటే ఇవి సంకోచ సడలికలు చెందాలి, కండరాలు అనేటి సంకోచ సడలిక చెందాలి. కాబట్టి ఈ కండర సంకోచంను వివరించేటువంటి సిద్ధాంతాన్ని స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అని అంటాం. మరి కండర సంకోచానికి ఉపయోగపడేటువంటి మూలకం ఏది అని అంటే కాల్షియం అయాన్స్. తర్వాత ఈ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీని ఏ శాస్త్రవేత్త కనిపెట్టిండు అంటే ఆక్సలే మరియు హాన్సన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు కనిపెట్టడం జరిగింది. తర్వాత ఇంకా ఏంటి అంటే రిగర్ మార్టిన్ అని అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. మరి రిగర్ మార్టిన్ అంటే ఏంటంటే జీవి చనిపోయిన తర్వాత దాని లోపల ఏటీపీ ఉత్పత్తి కాకపోవడం వలన, ఏటీపీ అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అని అంటే మైటోకాండ్రియాల వల్ల సెల్ పవర్ ఆఫ్ హౌస్ ఆఫ్ అంటే ఏంటి అని అంటే
మనం మైటోకాండ్రియా అని పిలుస్తాం. ఓకేనా? అయితే ఈ మైటోకాండ్రియాలు ఏం చేస్తాయనంటే ఏటీపీని తయారు చేస్తాయి. యాక్టిన్ మరియు మయోసిన్ అనేటువంటి కండర ప్రోటీన్లు తగ్గిపోయి ఏం చేస్తాయంటే మానవుడు చనిపోయిన తర్వాత ఏటీపీ ఉత్పత్తి కాక ఏం జరుగుతుంది అని అంటే బిగుసుకుపోతుంది. ఆ శవం అనేది బిగుసుకుపోవడాన్ని మనం ఏమంటాం అంటే రిగర్ మార్టిన్ అని పిలుస్తాం. అసలు రిగర్ మార్టిన్ అంటే ఏంటి అని అంటే చనిపోయినటువంటి శవంలో చనిపోయినటువంటి వ్యక్తి లోపల ఏం జరుగుతుంది అని అంటే ఏటీపీ ఉత్పత్తి కాకపోవడం వల్ల యాక్టిన్ మయోసిన్ యాక్టివేట్ కాకపోవడం వల్ల ఏమైతే అంటే ఆ కండరాలు అనేటి ఆ వ్యక్తికి ఉండబడినటువంటి కండరాలు ఆ శవానికి ఉండబడినటువంటి కండరాలు మొత్తం బిగుసుకుపోయి లాక్కొచ్చి దగ్గరికి లాక్కొస్తాయి. కాబట్టి దానిని మనం రిగర్ మార్టిన్ అని పిలవడం జరుగుతుంది. కడావర్ లేదా కార్బ్స్. కడావర్ సార్ కడావర్ లేదా కార్బ్స్. ఓకే. అయితే దీన్ని మనం ఏమంటామంటే ఇది ప్రాథమికంగా చనిపోయినటువంటి మానవ శరీరాన్ని మనం ఈ మెడికల్ విద్యార్థులు ఫిజిషియన్స్ అంతర్నిర్మాణం ఫిజియోలజిస్టులు ఏం చేస్తారు అని అంటే దానికి ఉండబడినటువంటి వ్యాధులు ఏదైతే ఉన్నాయో అధ్యయనం చేయడానికి కనుక్కోవడానికి ఉపయోగించేటువంటి దాన్ని కడావర్ అని అంటాం. అయితే ఏ వ్యక్తి అయితే చనిపోతాడో ఆ వ్యక్తి మీద ఈ అంతర్నిర్మాణ శాస్త్రవేత్తలు అంటే ఫిజియాలజిస్టులు తర్వాత డాక్టర్ చదివేటువంటి అభ్యర్థులు ఏం చేస్తారంటే శవాల మీద అధ్యయనం చేయడాన్ని కడావర్ లేదా కార్బ్స్ అని కూడా పిలుస్తాం. ఓకే రైట్. ఎలక్ట్రోమయోగ్రామ్ ఈ ఎలక్ట్రోమయోగ్రామ్ అంటే ఈఎంజీ అంటే ఏంటి అని అంటే ఎలక్ట్రోమయోగ్రామ్ ఈఎంజీ అంటే ఏంటి అని అంటే ఇది అస్థి కండరాల్లోని విద్యుత్ క్రియావంతత ఏ విధంగా ఉన్నదో తెలుసుకునేటువంటి ప్రక్రియనే మనం ఈఎంజీ అని కూడా పిలుస్తాం. అయితే కండరాలకు వచ్చేటువంటి క్యాన్సర్ ఏంటి అని అంటే కండరాలకు వచ్చేటువంటి క్యాన్సర్ ఏది సార్ అంటే సార్కోమియర్. ఓకే. సార్కోమా లేదా మయోమా. కండరాలకు వచ్చేటువంటి క్యాన్సర్ ను మనం ఏ క్యాన్సర్ వస్తుంది అని మనం తెలుసుకున్నట్లయితే సార్కోమా అని లేదా మయోమా అని పిలుస్తాం సార్. ఓకే. అయితే కండరాలకు వివిధ రకాల వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. మరి ఏ వ్యాధులు వస్తాయి, మరి ఎటువంటి వ్యాధులు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకే రైట్. టిటానీ అంటే ఏంటి? మరి ఈ టిటానీ అంటే ఎట్లొస్తుంది సార్? టిటానీ అంటే అటువంటిది ఒక రకమైనటువంటి వ్యాధి అన్నమాట. ఈ టిటానీ అనేది ఎట్లొస్తుంది అని అంటే పారాథార్మోన్ తక్కువగా స్రవించి కండరాలు ఎల్లప్పుడూ సంకోచం చెందడం వల్ల. పారాథార్మోన్ అనేది ఎక్కడ స్రవిస్తుంది అని అంటే ఇది ఒక పారాథైరాయిడ్ గ్రంథి నుంచి స్రవించబడేటువంటి హార్మోన్ ను మనం ఏమంటామంటే పారాథార్మోన్ అని అంటాం. ఇది తక్కువగా స్రవించడం వల్ల కండరాలు సంకోచం చెందుతూ ఉంటాయి. అటువంటి లక్షణాన్ని మనం ఏమంటామంటే టిటానీ అని పిలవడం జరుగుతుంది. తర్వాత కండర గ్లాని అనేది ఒక రకమైనటువంటి వ్యాధి. దీనినే మనం ఏమంటామంటే మజిల్ ఫ్యాటిగ్యూ అని అంటాం. మజిల్ ఫ్యాటిగ్యూ అని పిలుస్తాం. కండర గ్లాని లేదా మజిల్ ఫ్యాటిగ్యూ అని అంటే కండరాలు ఎల్లప్పుడూ పనిచేయడం వల్ల ఏమైతే అనంటే వాటికి సరైనటువంటి ఆక్సిజన్ అందాలి.
పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఏం కావాలి, ఆక్సిజన్ అనేది అందాలి. ఈ ఆక్సిజన్ అందకపోవడం వల్ల అవాయు శ్వాసక్రియ జరిపి ఏం జరుగుతుంది అంటే లాక్టిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ లాక్టిక్ యాసిడ్ ఏర్పడడం వల్ల ఏమైతాయి అంటే కండరాలు అనేటివి కొద్దిగా అలసటకు గురైతాయి అనమాట. ఓకే, లాక్టిక్ యాసిడ్ కండరాల లోపల పేరుకుపోవడం వలన ఏమైతుంది, కండరగ్లాని లేదా మజిల్ ఫ్యాటిగ్యూ అనేది ఏర్పడుతుంది. తర్వాత మస్కులార్ డిస్ట్రోఫీ. ఈ మస్కులార్ డిస్ట్రోఫీ అని అంటే ఏంటి? ఈ మస్కులార్ డిస్ట్రోఫీ అనేది ఇది ఒక రకమైనటువంటి వ్యాధి. అయితే ఇది కండరం క్షీణించడం వలన వచ్చేటువంటి వ్యాధినే మస్కులార్ డిస్ట్రోఫీ. దాని యొక్క పరిమాణం అనేది తగ్గుతూ ఉంటుంది. కండరం అనేది క్షీణించి ఏమవుతుంది అంటే దాని యొక్క పరిమాణం అనేది తగ్గుతుంది కాబట్టి దానిని మనం ఏమంటామనంటే మస్కులార్ డిస్ట్రోఫీ అని అంటాం. ఇది ఒక రకమైనటువంటి జన్యు సంబంధ వ్యాధి అన్నమాట. ఓకే, రైట్. మస్కులార్ డిస్ట్రోఫీని జన్యు సంబంధమైనటువంటి వ్యాధి అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, మొయాస్థీనియా గ్రేవిస్. ఇది ఒక రకమైనటువంటి కండర వ్యాధి. ఇది కండర సంబంధిత నాడి మరియు కండర సంబంధిత లోపం వలన ఏం చేస్తుందంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీని వలన అస్థి కండరాలు బలహీనంగా మారుతాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇది జన్యు సంబంధమైనటువంటి వ్యాధి ఏది అని అంటే మస్కులర్ డిస్ట్రోఫీ అని. తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏదంటే మయాస్థి గ్రేవిస్ అని కూడా పిలవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, రైట్. అయితే మరొక అంశం ఏంటి అని అంటే బాడీ మాస్ ఇండెక్స్, BMI గురించి కూడా మనం తెలుసుకోవాలి. మరి ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటి, మరి దీని గురించి మనం ఏ విధంగా తెలుసుకోవాలి? దీనిని ఈ బాడీ మాస్ ఇండెక్స్ గురించి వెలుగులోకి తెచ్చినటువంటి సైంటిస్ట్ ఎవరు అని అంటే అడాల్ఫ్ క్వార్టిలేట్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేసిండంటే BMI గురించి పూర్తిగా వివరించడం జరిగింది అన్నమాట. ఒక వ్యక్తి యొక్క బరువు మరియు ఎత్తుపై ఆధారపడి ఉంటది. మరి ఒక వ్యక్తి 50 కిలోలు ఉన్నాడా, 60 కిలోలు ఉన్నాడా, అతను ఎంత ఎత్తు అయితే ఉన్నాడో ఆ ఎత్తుకు తగ్గట్టు సరైనటువంటి బరువు ఉన్నట్లయితే దానిని మనం ఏమంటామంటే బాడీ మాస్ ఇండెక్స్ అని కూడా పిలుస్తాం అన్నమాట. ఓకే, దీనిని ఏమని పిలుస్తామని అంటే కేజీ ఫర్ మీటర్ స్క్వేర్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, రైట్. శరీరంలో కణజాల ద్రవ్యరాశిని మనం సరైన క్రమంలో నిర్ధారించి ఒక వ్యక్తి అల్ప బరువుతో ఉన్నాడా లేకపోతే సాధారణంగా ఉన్నాడా అధిక బరువుతో ఉన్నాడా అని మనం ఈ బాడీ మాస్ ఇండెక్స్ లోపల తెలుసుకోవడం జరుగుతుంది. ఎత్తుకు తగ్గ బరువు ఉన్నట్లయితే సరైన క్రమంలో ఉన్నట్లు అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే అటాప్సీ. ఈ అటాప్సీ అంటే ఏంటి సార్ అని అంటే ఈ ప్యాథాలజిస్టులు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తారు. అంటే ఒక వ్యక్తి ఏ విధంగా చనిపోయిండు అనేటువంటి నిర్ధారణ చేసేటువంటి దానినే మనం ఏమంటామంటే అటాప్సీ అని పిలవడం జరుగుతుంది. ఒక వ్యక్తి పాయిజన్ తీసుకొని మరణించిండు అనుకోండి. పాయిజన్ తీసుకొని మరణిస్తే ఏమవుతుంది అని అంటే ఏ విధంగా సహజంగా మరణించిండా లేకపోతే ఆర్టిఫిషియల్ గా అతను ఏదైనా తీసుకొని మరణించిండా అని తెలియజేసేటువంటి విషయాన్ని మనం ఏమంటామంటే అటాప్సీ అని కూడా పిలుస్తాం. అయితే మనుషులకి చేస్తే జంతువులకు మరియు మనుషులకే కాక చేసేటువంటి పోస్ట్ మార్టాన్ని మనం ఏమంటామంటే నెక్రోప్సీ అని కూడా పిలుస్తాం అన్నమాట. నెక్రోప్సీ మనుషులతో పాటు మనం సహజంగా మరణించినప్పుడు ఎటువంటి పోస్ట్ మార్టం చేయరు. ఆర్టిఫిషియల్ గా మరణించినప్పుడు ఏం చేస్తారని అంటే
పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానిని నెక్రోప్సీ అని కూడా పిలవడం జరుగుతుంది అన్నమాట. నెక్రోప్సీ అని అంటే మనుషులకే కాక జంతువులకు కూడా పోస్ట్ మార్టం నిర్వహించినట్లయితే దానిని నెక్రోప్సీ అని పిలుస్తారనమాట. ఓకే, రైట్. ఒకసారి లైక్ చేసి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి.